నమస్కారం. మన ఊహకు, మన అవగాహనకు అందనిదేదైనా ఉంటుందా? అలాంటి తెలియని విషయాల్లోకి తొంగిచూడాలంటే మన ప్రాచీన కథలే మనకు దారి. రండి, ఈరోజు మనం శివుని గురించి, ఆయన అనంతమైన స్వభావం గురించి మన పురాణాలేం చెబుతున్నాయో తెలుసుకుందాం. కొలవలేని దాన్ని కొలవడం సాధ్యమేనా? ఇది మామూలు ప్రశ్న కాదు, ఒక పెద్ద అన్వేషణ. ఈ అన్వేషణలో సాక్షాత్తు దేవతలే పాల్గొన్నారు తెలుసా? దీనికి సమాధానం ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది. సరే, మన మొదటి కథ చాలా కథల్లాగే ఇద్దరు గొప్ప శక్తుల మధ్య మొదలైన ఒక వాదనతో మొదలవుతుంది. ఈ కథే మనకు అనంతం అంటే ఏంటో చూపిస్తుంది. పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడికి, స్థితికారకుడైన విష్ణుమూర్తికి తమలో ఎవరు గొప్ప అనే దానిపై పెద్ద వాదన మొదలైందట. ఆ వాదన ఎంత తీవ్రమైందంటే యావత్ విశ్వమే కంపించిపోయిందట. సరిగ్గా అప్పుడే వాళ్ల కళ్ల ముందు ఒక మహాద్భుతం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఆకాశాన్ని, పాతాళాన్ని చీల్చుకుంటూ ఒక అంతులేని మహాజ్యోతిస్తంభం ప్రత్యక్షమైంది. దీన్నే మనం లింగోద్భవం అంటాం. అప్పుడు ఒక మాట వినిపించింది, ఈ స్తంభానికే మొదలు చివరా ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని. వెంటనే విష్ణువు వరాహరూపం ధరించి కిందివైపుకి, బ్రహ్మ హంసరూపంలో పైకి దాని అంచుల్ని వెతకడం మొదలుపెట్టారు. వేల సంవత్సరాలు ప్రయాణించినా సరే వాళ్లకి దాని మొదలుగానీ చివరగానీ దొరకలేదు. అప్పుడర్థమైంది వాళ్లకి, తమ అహం ఎంత చిన్నదో, తమకంటే గొప్ప శక్తి ఇంకొకటి ఉందని. ఆ అనంతం ముందు వినయంగా ఉండాలని ఆ రోజే గ్రహించారు. సో ఆ మహాశక్తికి ఒక రూపం అంటూ లేదు. అది విశ్వ కాలచక్రానికి ఇంజిన్ లాంటిదనమాట. సృష్టి, స్థితి, లయ ఇవన్నీ ఈ చక్రంలో భాగాలే. ఒక ఎప్పటికీ ఆగని నాట్యంలా సాగిపోతూ ఉంటాయి. అంటే శాస్త్రాల ప్రకారం ఈ దివ్యశక్తే ఒక సృష్టి ముగింపును చూసుకుని మళ్లీ కొత్త సృష్టికి దారి చూపిస్తుందనమాట. కాలం అంతమైనప్పుడు తన తాండవంతో సృష్టినంతటినీ లయం చేసి మళ్లీ కొత్త సృష్టికి పునాది వేసేది ఈయనే అనంటారు. అయితే ఈ చక్రం ఏదో యాదృచ్ఛికంగా జరగదు. దీని వెనుక కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. కర్మ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం చేసే పని, దాని ఫలితం. పురాణాలేం చెప్తాయంటే ఈ సృష్టిలోని ప్రతి జీవి వాళ్ల పూర్వజన్మ కర్మల వల్లే ఒక రూపాన్ని పొందుతుంది. అంటే ఒక జీవితంలో మనం చేసే పనులు మన తర్వాతి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఒక గొలుసుకట్టులా అన్నమాట. మరి ఈ అనంతమైన శక్తి ఈ లోకంతో మాట్లాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఏం చేస్తుంది? అప్పుడప్పుడు కొన్ని రూపాలను, అంటే అవతారాలను తీసుకుంటుంది. ఈ అవతారాల్లో చాలా వైవిధ్యం కనిపిస్తోంది. ఒకవైపు చూస్తే దక్షుడి అహంకారాన్ని అణచివేయడానికి పుట్టిన వీరభద్రుడి ఉగ్రరూపం, మరోవైపు శ్రీరాముడికి సేవ చేయడమే జీవితంగా భావించిన హనుమంతుడి భక్తిరూపం. నిజానికి హనుమంతుణ్ణి శివుని అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటిగా భావిస్తారు. సరే, ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయానికి వద్దాం. శివుణ్ణి వర్ణించేటప్పుడు మనం చూసే ప్రతి అంశం అది కేవలం ఒక చిత్రం కాదు. దాని వెనుక లోతైన తత్వశాస్త్రముంది. మరి ఆ చిహ్నాల వెనుక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు కొన్ని ముఖ్యమైన, శక్తివంతమైన చిహ్నాలని చూద్దాం. అవి దేనికి ప్రతీకలుగా నిలుస్తాయో కాస్త లోతుగా పరిశీలిద్దాం. ప్రతి ఒక్క చిహ్నం శివుని స్వభావంలోని ఒక ప్రత్యేకమైన కోణాన్ని మనకు తెలియజేస్తోంది. ఆయన చేతిలో ఉండే ఆ చిన్న డమరుకం, అదే సృష్టి యొక్క లయ. దాన్నుంచి వచ్చే శబ్దమే, అంటే ఆ ప్రణవనాదమే ఈ విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొదటి శబ్దమనంటారు. ఇక మూడో కన్ను. ఇది మామూలు కన్ను కాదు. ఇది జ్ఞాననేత్రం. సాధారణ కంటికి కనిపించని సత్యాన్ని చూపిస్తోంది. అంతేకాదు, ఒక యుగం చివరలో విశ్వాన్ని లయం చేసే ప్రళయాగ్ని కూడా ఇందులోనే ఉంటుంది. మెడలో ఆభరణంగా ఉన్న పాముని చూసారా? అది సాక్షాత్తు నాగుల రాజైన వాసుకి. దాన్ని అంత తేలిగ్గా ఆభరణంగా ధరించడం దేన్ని సూచిస్తుంది? భయం, మరణం ఇలాంటి వాటన్నిటిపైన ఆయనకు పూర్తి పట్టు ఉందని చూపిస్తుంది. భయాన్ని జయించడానికి ఇదొక ప్రతీక అన్మాట. ఇప్పటిదాకా మనం ఆయన శక్తి గురించి మాట్లాడుకున్నాం. కాని బహుశా అన్నిటికంటే శక్తివంతమైన కథ ఆయన త్యాగం గురించే. ఆయన కరుణకు ఇది ఒక గొప్ప నిదర్శనం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఊహించనిది జరిగింది. అమృతం కంటే ముందే
మొత్తం సృష్టిని కాల్చి బూడిద చేయగల హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది. దాని వేడికి దేవతలు రాక్షసులు కూడా తట్టుకోలేక పారిపోయారు. ఇక సృష్టి అంతం ఖాయం అనుకున్నారందరూ. సరిగ్గా ఆ టైంలో మొత్తం లోకాలను కాపాడటానికి శివుడు ముందుకొచ్చాడు. ఏ మాత్రం ఆలోచించకుండా ఆ భయంకరమైన హాలాహాలాన్ని తానే తీసుకుని దాన్ని తన గొంతులోనే ఆపేశాడు. ఇది కేవలం ఒక చర్య కాదు, ఇది కరుణకు, త్యాగానికి అసలైన నిర్వచనం. ఆయన చేసిన ఆ త్యాగం వల్లే ఆయన కంఠం అంటే గొంతు నీలిరంగులోకి మారిపోయింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరొచ్చింది. ఆ నీలిగొంతు ఆయన చేసిన త్యాగానికి, ఆయనకున్న కరుణకు ఒక శాశ్వతమైన గుర్తుగా నిలిచిపోయింది. అలా ఆయన మొత్తం సృష్టిని కాపాడాడు. చూశారా, ఈ కథలన్నీ మనల్ని మళ్ళీ మొదటికే తీసుకొస్తాయి, ఆ అనంతమైన రహస్యం దగ్గరికి. అది ఎంత గొప్పదంటే సాక్షాత్తు సృష్టికర్తలే దాని ముందు ఆశ్చర్యపోయి నిలబడ్డారు. మన అహంకారాన్ని పక్కనపెట్టి ఈ విశ్వం ఎంత గొప్పదో గుర్తించాలని ఈ కథలు మనకు పదే పదే గుర్తుచేస్తాయి. మరి ఈ ప్రాచీన చిహ్నాలు, ఈ కథలు మనకు ఈరోజేం నేర్పిస్తున్నాయి? అవి మనకు శక్తి గురించి, త్యాగం గురించి, ఇంకా మన ఆలోచనకు కూడా అందని ఎన్నో లోతైన రహస్యాల గురించి నిరంతరం గుర్తుచేస్తూనే ఉంటాయి. బహుశా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దాటడానికి, మన లోపల ఉన్న అనంతమైన శక్తిని తెలుసుకోవడానికి ఈ కథలే మనకొక గొప్ప స్ఫూర్తి.